యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు రాజీనామా చేశారు. తన వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా రాజీనామాకు ఉపక్రమించినట్లు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ముందస్తు అంగీకారంతో తాను తన విధుల నుంచి తనంతట తానుగా విముక్తి పొందుతున్నట్లు ఆయన తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు రాజీనామా చేశారు. తన వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా రాజీనామాకు ఉపక్రమించినట్లు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ముందస్తు అంగీకారంతో తనంతట తాను విధుల నుంచి విముక్తి పొందుతున్నట్లు ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్టులకు తెలుపుతూ ఆయన చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుత దేవస్థానంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. నిన్ననే ముక్కోటి ఏకాదశి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. గత వారం రోజులుగా స్వామివారి దర్శనానికి ప్రతిరోజు 5,000 మందికి పైగా భక్తులు సందర్శిస్తున్నారు. దీనికి తోడుగా గురువారం నూతన సంవత్సరం తొలి రోజు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఎస్ వెంకట్రావు తన రాజీనామా ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంకట్రావు రాజీనామాకి ఆమోదం తెలిపింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిన్ననే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు, పెద్దలు అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేశారు. నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలు కూడా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా తిరుమలలో ఏ రకంగా అయితే చేస్తారో అంతకన్నా బాగా జరుగుతున్నాయని భక్తులందరూ అనుకుంటాం. మనందరం నిన్న విన్నాం. ఈరోజు ఉదయం పూజల్లో కూడా చాలా బాగా చేశారు. అయితే నేను నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా పదవిలో కొనసాగాలని ప్రభుత్వానికి తెలియజేసిన మీదట నాకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతి త్వరలో కొత్త ఈవో వస్తారు. ఈ స్వామివారి క్షేత్రం ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇంకా మంచి అధికారులు వచ్చి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారు. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మనందరి మీద, మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సార్, థ్యాంక్ యూ.